బెంగాల్ ఫర్ ఏపీకి వచ్చే వరకు అన్యాయం అయిపోతుంది. 33 ఎంపీస్ ఉన్నారు, దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. 33 ఎంపీస్ అంటే విత్ ఇన్ ఇండియాలో మనకి మన స్టేట్ నుంచే ఎక్కువ మంది ఎంపీస్ సెలెక్ట్ అయ్యారు. సో ఇక్కడ వీళ్ళు ప్రతి ఒక్కటి కూడా సెంట్రల్ నుంచి తీసుకొని రావచ్చు, ప్రతి ఒక్కటి స్కీమ్. సో బడ్జెట్ బాగానే ఉంది, కాకపోతే ఇండివిజువల్గా మన స్టేట్కి యూజ్ లేదు. అది 25 రూపీస్ పాస్, తర్వాత 10 రూపీస్ మీల్స్. కానీ నంబర్ ఆఫ్ స్టేషన్స్ కానీ నంబర్ ఆఫ్ ట్రైన్స్ కానీ ప్రొవైడ్ చేయలేకపోతే ఈరోజు మనం తిరుపతి వెళ్ళాలని అంటే చాలా ఇబ్బంది పడుతూ వెళ్ళాల్సి వస్తుంది. అట్లాగే జనరల్గా సో ట్రైన్స్ పెంచి అట్లానే స్టేషన్స్ ఆధునీకరణ చేస్తే చాలా బాగుంటుంది. అంటే మన స్టేట్ నుంచి ఎక్కువ మంది ఎంపీలు సెలెక్ట్ అయినప్పుడు మనకు పర్సనల్గా ఎట్లేదన్నా కానీ కొంచెం మనకి ఎక్కువగా ట్రైన్స్ పెంచడం కానీ నిధులు ఎక్కువగా ఇవ్వడం కానీ అట్లాంటివి చేస్తే బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్కి చాలా అన్యాయం జరుగుతుంది రైల్వే బడ్జెట్ వచ్చి.